హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ యూఎస్ఎస్ మరో కొత్త రూల్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది అమెరికాలో ఉండే ప్రతి ఒక్క నాన్ ఇమ్మిగ్రెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అప్డేటు. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యూఎస్సిఎస్ వాళ్ళు ఒక కొత్త ప్రపోజల్ తోటి ముందుకు రావడం జరిగింది. ఆ ప్రపోజల్ ఖచ్చితంగా అమెరికాలో ఉండే నాన్ ఇమ్మిగ్రెంట్స్ అందరూ వాళ్ళ డీటెయిల్స్ని ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంతకీ ఆ కొత్త ప్రపోజల్ ఏంటి అని అంటే, ఇది ఆల్రెడీ ఉన్న రూలేనండి. కాకపోతే యూఎస్సిఎస్ వాళ్ళు దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి దాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. అయితే అమెరికాలో ఉండే కొంతమంది ఇమిగ్రేషన్ అటార్నీస్ దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా యూఎస్సిఎస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ రూల్ ప్రపోజల్ దశలో ఉన్నప్పటికీ కూడా వెరీ సూన్ యూఎస్సిఎస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నాకు అనిపిస్తుంది. ఇంతకీ యూఎస్సిఎస్ వాళ్ళు కొత్తగా చేసిన ప్రపోజల్ ఏంటి అంటే AR11 ఫామ్. ఏఆర్ అంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ 11. ఇది మనందరికీ తెలిసిందే. ఇది ఇప్పటి వరకు అది కేవలం ఎవరైతే నాన్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలో ఉండేవాళ్ళు అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఆ ఫామ్ని అప్డేట్ చేసి మన ఏదైతే కొత్త అడ్రస్ ఉందో దాన్ని ఫిల్ చేసేసి యూఎస్సిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. అది జస్ట్ సింగిల్ ఫామ్ అండి, ఒకే ఒక్క ఫాము మన కొత్త అడ్రస్ని జస్ట్ అప్డేట్ చేయడం. కానీ యూఎస్సిఎస్ వాళ్ళు కొత్తగా చేస్తున్న ప్రపోజల్ ఏంటి అని అంటే కేవలం అడ్రస్ మాత్రమే కాదు, వాళ్ళు చేస్తున్న ప్రపోజల్ ప్రకారం ఆ పేజెస్ అరౌండ్ 10 to 11 పేజెస్ ఉన్నాయండి. ఆ 10 to 11 పేజెస్లో మీ అడ్రస్ చేంజ్, మీరు ఒకవేళ అడ్రస్ చేంజ్ అయితే ఆ అడ్రస్ చేంజ్, అలాగే మీ క్లయింట్ డీటెయిల్స్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇది వరకు ఎక్కడ వర్క్ చేశారు, ఆ లొకేషన్స్ ఏంటి, మీరు ఎప్పుడు కొత్త అడ్రస్కి చేంజ్ అయ్యారు, ఏ డేట్ నుంచి ఆ కొత్త అడ్రస్లో ఉంటున్నారు, అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎప్పుడు యూఎస్లోకి ఎంటర్ అయ్యారు, ఒకవేళ మీరు ఎగ్జిట్ అయ్యి ఉంటే ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడు రీఎంటర్ అయ్యారు, మీరు ఆ సేమ్ అడ్రస్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయన్నమాట డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ మొత్తము అప్డేట్ చేసి యూఎస్సిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు అని అంటే మీరు ఎప్పుడైతే అడ్రస్ చేంజ్ అవుతారో, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మారుతారో అప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటి వరకు అదే కదా AR11 ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తుంటారు. కొంతమంది అది ఇగ్నోర్ కూడా చేస్తుంటారు. కానీ కంపల్సరీ మ్యాండేటరీగా మనం అడ్రస్ చేంజ్ అయిన వితిన్ 10 డేస్లో ఖచ్చితంగా మనం యూఎస్సిఎస్ వాళ్ళకి AR11 ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రపోజల్ ప్రకారం మనం అడ్రస్ చేంజ్ అయితే కనుక, అది ఇంప్లిమెంట్ చేసినప్పటి దగ్గర నుంచి చేంజ్ అయితే కనుక మీరు ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి యూఎస్సిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం యూఎస్సిఎస్కి సబ్మిట్ చేయాలంటే యూఎస్సిఎస్ ఆన్లైన్ అకౌంట్కి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మనకు ఆ ఫామ్ ఉంటుంది క్లియర్గా. మనం కావాలంటే ఆన్లైన్లో ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అది జస్ట్ ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోతుంది. లేదంటే PDF ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని చేతితో ఫిల్ చేసేసి తర్వాత యూఎస్సిఎస్ అఫిషియల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. ఇది కూడా ఇకపై కూడా అది అలాగే జరుగుతుంది. కాకపోతే డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఇక నుంచి చేంజ్ కానున్నాయి అన్నమాట. ఓన్లీ అడ్రస్ వరకు మాత్రమే వాడే AR11 ఫాము ఇకపై కంప్లీట్ మన డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయడానికి యూజ్ చేయబోతున్నారు. ఓకే, ఇది ఏముంది, నార్మల్లే కదా, మేము అమెరికాలోనే ఉంటున్నాము, అమెరికాలో ఉంటే ఒకవేళ మేము అప్డేట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ప్రాబ్లం అవ్వదా, ఇలాంటివి చాలామందికి డౌట్స్ రావచ్చు. మీరు ఒకవేళ ఇప్పటి వరకు AR11 ఫామ్ ఫిల్ చేయకుండా ఉంటే కనుక అడ్రస్ చేంజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వితిన్ లెస్ టైంలో మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఒక్కసారి కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేశారు అంటే మీ ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎంట్రీ డేటు, ఎగ్జిట్ డేటు, రీఎంట్రీ డేటు, అన్ని రిసిప్ట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అని అంటే, ఒకవేళ మీరు AR11 ఫామ్ అప్డేట్ చేయకుండా, అడ్రస్ చేంజ్ అయినా అప్డేట్ చేయకుండా ఉంటే కనుక మీరు ఒకవేళ ఇండియాకి వెళ్ళి తిరిగి రావాలి అనుకుంటే
పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీ ఎంట్రీని డినే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీ AR11 ఫామ్ అప్డేట్ చేయలేదు అనే రీజన్ తోటి మీ ఎంట్రీని డినే చేసే అవకాశం చాలా ఉందన్నమాట. ఇది కేవలం ఎవరో ఒక్కళ్ళకి వర్తించదండి. గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, జీసీ ఉన్నవాళ్ళు, జీసీ EAD మీద ఉన్నవాళ్ళు, అలాగే అందరు నాన్ ఇమిగ్రెంట్స్, H1B వాళ్ళు, F1 వాళ్ళు, L1 వాళ్ళు, B1 B2 వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ చేంజ్ అయిందంటే ఇమ్మీడియట్గా వితిన్ 10 డేస్లో అప్డేట్ చేసుకోండి. కొత్త ఫామ్ వచ్చింది అంటే అది మీకే ఇబ్బంది కలిగించే విషయం అనమాట. ఎందుకంటే మనం ప్రతి ఇన్ఫర్మేషను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మనకే ప్రమాదం చేకూర్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు సబ్మిట్ చేయకుండా ఉంటే ఇప్పుడైనా పర్లేదండి, ఎమ్మటే సబ్మిట్ చేయండి. కొత్త ఫామ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇప్పటి వరకు తెలియదండి. ఖచ్చితంగా అమల్లోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆ లోపే మీరు ఏదన్నా అవును స్టూడెంట్స్ F1 మీద ఉండేవాళ్ళు ఇవాళ ఎక్కడ ఉంటారు, తర్వాత ఇంకొకటి చోటకి మారుతారు, అది ఎలాగంటే అప్పుడైనా సరే కంపల్సరీ F1 వాళ్ళైనా సరే, STEM OPT వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అడ్రస్ మారినమ్మంటే AR11ని ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. అస్సలు డిలే చేయబాకండి. కొత్త రూల్ ఇంప్లిమెంట్ అయ్యేలోపు సబ్మిట్ చేస్తే మీరే సేఫ్గా ఉంటారనమాట. ఒకవేళ జీసీ ఉన్న వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే జీసీ EAD ఉన్న వాళ్ళ పిల్లలు కానీ, లేదా H1B L1 వాళ్ళ మీద ఉండే పిల్లలు కానీ ఎక్కడన్నా వేరే ప్లేస్లో, మీ దగ్గర కాకుండా వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటూ వేరే ప్లేస్లో చదువుకుంటూ ఉంటే కనుక, యూజువల్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉండి వాళ్ళు వేరే ప్లేస్లో చదువుకుంటుంటే కనుక వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్ అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్గా అటాచ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు సపరేట్గా ఒక ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో H1B మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళైతే కనుక H1B వాళ్ళ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఆ తర్వాత మీ అడ్రస్ చేంజ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కేవలం ఒకరికి సంబంధించింది కాదండి. పిల్లలు దూరంగా ఉన్నా సరే వాళ్ళు కూడా కంపల్సరీ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది అమెరికాలో ఉండే ప్రతి ఒక్క నాన్ ఇమిగ్రెంటు తెలుసుకొని సబ్మిట్ చేయండి. లేదంటే మీరు ఎప్పుడో ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ ఎక్కడైనా సరే దొరికే అవకాశం ఉంది. అది దొరికినప్పుడు మ్యాక్సిమం డినై చేసే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా అయితే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదండి. కానీ లీగల్ ఇమిగ్రెంట్స్కి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ రూల్ని గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. సో ఏ విధంగానైనా యూటిలైజ్ చేయొచ్చు. మీకు తెలుసు మనం ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్నెన్ని కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారనేది మనందరికీ తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని కూడా తెలుసు. సో మనం ఏ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మనం సేఫ్గా ఉంటాం. కాబట్టి మీరు ఎవరైనా ఇప్పటివరకు AR11 ఫామ్స్ సబ్మిట్ చేయకుండా ఉంటే ఇమ్మీడియట్గా ఇప్పుడైనా పర్లేదండి, ఆ సింగిల్ ఫామ్ తోటే సరిపోతుంది. ఇంప్లిమెంట్ చేస్తే 11 పేజెస్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ డేటా మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సబ్మిట్ చేస్తే కనుక. సో ఎవరైతే AR11 ఫామ్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయండి. ఇది ప్రతి ఒక్క నాన్ ఇమిగ్రెంట్కి అందరికీ వర్తిస్తుందండి. ఒక్క సిటిజన్స్కి తప్ప ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనమాట. ఇదండి కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతున్న AR11 ఫామ్. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.